And Dr. Neerja, Chief Fertility Specialist, Dr. Neerja's Fertility and Gynec Center, KPHB, 6th phase. So our main aim is to make you fertile. సో ఐవీఎఫ్ పద్ధతి చేసిన తర్వాత కూడా ఎంబ్రియోస్ ఎందుకు స్టిక్ అవ్వట్లేదు? సో చాలా మంది కపుల్స్ అడిగే క్వశ్చన్. సో రీజన్స్ చూద్దాం. సో మెయిన్ ఎంబ్రియో క్వాలిటీ చాలా చాలా ఇంపార్టెంట్. సో బ్యాడ్ ఎంబ్రియో అయిండొచ్చు. సో బ్యాడ్ ఎంబ్రియో అంటే సో మెయిన్ మనం Day 3 ఎంబ్రియో, Day 5 ఎంబ్రియో చూసుకోవాలి. సో సెల్స్ ఎలా డివైడ్ అవుతున్నాయి, సెల్స్ ఈక్వల్గా ఉన్నాయా, అన్ఈక్వల్గా ఉన్నాయా, సో డే బై డే అప్ టు ద మార్క్ డివైడ్ అవుతూ ఉందా, లేకపోతే స్లోగా డివైడ్ అవుతూ ఉందా, సో వీటిని బట్టి మనం ఎంబ్రియో క్వాలిటీ అసెస్ చేస్తాం. సో బ్యాడ్ ఎంబ్రియో ఉన్నా కూడా వీళ్ళకు ఇంప్లాంటేషన్ జరగదు, ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అంటాం. సో అది చూడొచ్చు. ఇంకొకటి ఎండోమెట్రియం, ఎంబ్రియో బాగున్నా కూడా ఎండోమెట్రియం బ్యాడ్గా ఉందంటే వీళ్ళకు కూడా ఎంబ్రియోస్ స్టిక్ అవ్వదు. అండ్ ఎంబ్రియో క్వాలిటీ ఎప్పుడు మనకు ఎగ్ క్వాలిటీ బట్టి, స్పర్మ్ క్వాలిటీ బట్టి డిసైడ్ అవుతుంది. సో ఈ రెండే కాకుండా ఇంకొకటి మెయిన్ ఏమంటే ఐవీఎఫ్ ల్యాబ్ ఎలా ఉంది, సో ఎంబ్రియాలజిస్ట్ ఎంత ఎక్స్పీరియన్స్డ్, డాక్టర్ ఎంత ఎక్స్పీరియన్స్డ్, సో ఎంత బాగా వాళ్ళు ఇక్సీ పద్ధతి చేశారు, సో ఎంబ్రియోస్ బయట ఎక్స్పోజ్ ఎంత చేశారు, ఇవన్నిటి మీద ఐవీఎఫ్ ల్యాబ్ మీద కూడా మనకు ఎంబ్రియో ఫార్మేషన్ జరుగుతుంది. సో ఇవన్నీ మనకు ఎంబ్రియోస్ స్టిక్ అవుతున్నాయా, పేషెంట్కి పాజిటివ్ రావచ్చా, ఇవన్నీ డిపెండ్ అవుతుంది. అండ్ ఒకవేళ ఎండోమెట్రియం బాగుంది, ఎంబ్రియో బాగున్నా స్టిక్ అవ్వలేదు అంటే జెనెటిక్స్ ఆఫ్ ద ఎంబ్రియో చూసుకోవాలి. అంటే ఎంబ్రియో జెనెటికల్గా ఏదైనా ప్రాబ్లం ఉందా, అన్యూప్లాయిడీ ఉందా, ఇంకేమన్నా జెనెటికల్ ఇష్యూస్ ఉన్నాయో మనం చెక్ చేయాల్సి ఉంటుంది. కొంతమందికి ఏజ్ అయ్యే కొద్దికి యుటరైన్ రిసెప్టివిటీ తగ్గిపోతుంది కాబట్టి వాళ్ళకి పూర్ ఎండోమెట్రియంతో పాటు ఎంబ్రియో క్వాలిటీ కూడా తక్కువగా ఉంటుంది. సో వీటిని మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు? ఫిమేల్స్ ఎగ్ క్వాలిటీ పెంచేటట్టు చేసుకోవాలి. సో మనం ఎగ్ క్వాలిటీ మనం 100% పెంచలేం కాబట్టి మనకున్న ఆప్షన్స్లో యాంటీ ఆక్సిడెంట్స్, మెలటోనిన్ సప్లిమెంట్స్, కోక్యూ సప్లిమెంట్స్, వీటి ద్వారా మనం కొంచెం ఎగ్ క్వాలిటీ పెంచుకోవచ్చు. అండ్ స్పర్మ్ క్వాలిటీ వీళ్ళకి కూడా మనం కోక్యూ సప్లిమెంట్స్ అడ్వైస్ చేయడం జరుగుతుంది. అండ్ జింక్ సప్లిమెంట్స్, వీటి వల్ల కూడా స్పర్మ్ క్వాలిటీ పెరుగుతుంది. సో ఆటోమేటిక్ ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ ఉంటే మనకి ఎంబ్రియో క్వాలిటీ పెరుగుతుంది. సో ఎండోమెట్రియం, సో ఒకవేళ కొంతమంది పేషెంట్స్ పూర్ ఎండోమెట్రియం ఉంటుంది. సో ఎండోమెట్రియం పెరగడానికి కూడా మనం కొన్ని ఆర్జినిన్ సప్లిమెంట్స్ అండ్ ఆస్పిరిన్ టాబ్లెట్స్, సిల్డనాఫిల్ టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల థిక్నెస్ పెరగడంతో పాటు బ్లడ్ సప్లై పెరగడం వల్ల మనకి ఎండోమెట్రియం క్వాలిటీ పెంచుకోవచ్చు. సో వీటి వల్ల మనకు ఎంబ్రియోస్ స్టిక్ అయ్యేదానికి ఇవన్నీ కొంచెం హెల్ప్ చేస్తాయి. థ్యాంక్ యూ.